హాయ్ హాయ్ అందరికీ శుభోదయం. ಎಲ್ಲರಿಗೂ శుభోదయ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనము ఆల్రెడీ నేను వెనక వీడియోలో చెప్పినాను ఏమంటే మన మనోజ్ మన ఊర్లో ఇల్లు కడతాను, పెద్ద ఇల్లు, పాయా అంతా బేస్మెంట్ అంతా అయింది. దాని ప్రొసీజర్ ఆల్రెడీ నీకు మన వీడియోలో క్లీన్ గా చెప్పినాను. ఇప్పుడు ఏమంటే మనోజ్ దుబాయ్ మనోజ్ ఏం చేసినారంటే మన టమోటా సాగు చేసినారు. ఇక్కడ టమోటా సాగు చేసింటే టమోటా సాగు ఎట్లు చేసినాడు, ఎన్ని ఎకరాల్లో పండించినాడు, కోత ఎట్లా వచ్చింది, టమోటా కాయలు ఎట్లా వచ్చిండాయి, దానికి ఎట్లా పెరికేది ఎట్లా, రవాణా చేసేది ఎట్లా, ఏమి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రండి రండి ఫ్రెండ్స్, చూడండి అంతా చూడండి ఫ్రెండ్స్. ఇది మన మనోజ్, ఇది మనోజ్. చూడండి టమోటా డెలివరీ బాగా వచ్చింది. చూడండి ఎక్కడికి ఇప్పుడు చూస్తాను డెలివరీ ఎట్లా వచ్చింది. మన మనోజ్ పండించింది అది మన మనోజ్. చూడండి ఇదంతా దాదాపు 5 ఎకరాల, ఏం మనోజ్ 5 ఎకరాల పండించినాడు మన మనోజ్. టమోటా సాగు అనేది గత 5 సంవత్సరాలు ఇంకా మన మనోజ్ టమోటా సాగుబడి చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడంటే దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసేది మన మనోజ్. దుబాయ్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడ రేట్ అంటే తక్కువ, మన ఇండియాలో మన రాష్ట్రంలో రేట్ తక్కువ ఉన్నాయి, ధరలు తక్కువ ఉన్నాయి. కాబట్టి మన మనోజ్ దుబాయ్ లో వర్క్ చేస్తున్నారు. ఆయిల్ అండ్ మిల్క్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఏంది టమోటా కానీ వాళ్ళది ఎక్కువ బిజినెస్ ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. అందుకే మనోజ్ ఏం పండించినాడు టమోటా, దాన్ని దుబాయ్కి రవాణా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెట్లు చూడండి. టమోటా చెట్లు బాగా వచ్చింది నారు. ఇది సాహో కదా మనోజ్, సాహో నారు ఇది. మన మనోజ్ మే నెలలో, ఏప్రిల్ మే అంటారు కదా, మే నెలలో సాగుబడి చేసినాడు. కూత బాగా వచ్చింది, పంటంతా బాగా వచ్చింది, టమోటో బాగా వచ్చింది. మన మనోజ్ ಯಾವ ರೀತಿగా సాగుబడి చేస్తాడు, టమోటా పంట ఎట్లా పండిస్తాడు, పంట బాగా వచ్చేదానికి నాటుతాడు, మళ్ళా ఎన్ని ఎకరాల్లో పెట్టినాడు, మళ్ళీ ఎంత బాక్సులు అవుతాయి, బాక్సులు ఎక్కడికి రవాణా ఎంత ధరలు వస్తాయి, ఇప్పటికీ ఎంత లాభం వచ్చిందని కనుక్కుందాము మనోజ్ దగ్గర. మనోజ్ రండి, మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మనోజ్, ఇదంతా మీదేనా పొలము? 5 ఎకరాలు ఉంటాయి. 5 ఎకరాల్లో పెట్టినారు. చెప్పండి మనోజ్. మంచి రేట్ లేకే పోయినాయి. 300 రూపాయలు 400 రూపాయలు పోయినాయి. 300, 400, 500, 600 దాకా పోయిండాయి అంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో పెట్టినారు మీరు. 5 ఎకరాల్లో పెట్టి సాగుబడి బాగా చేసినారు. టమోటా ఇలువరి కూడా బాగా వచ్చింది. ఇంకా ఇది కాక వేరే ఎక్కడైనా పెట్టినారా మనోజ్ గారు మీరు? ఇంకా టొమాటోలు ఇంకా పెట్టాలి. ఇంకా చెట్లు నాటినారు, చెట్ల పక్క చెల్లులో చెట్లు నాటినట్టున్నారు. చూస్తే దాని గురించి మళ్ళా మాట్లాడదాము, అక్కడ పోయి దాన్ని వివరిస్తాము మీరు ఎట్లా నాటినారు ఏమి అని. ఇప్పుడు దాదాపు ఎన్ని బాక్సుల దాకా మీరు కటావ్ చేసినారు? 500 పైన పోయిండాయి. ఇప్పుడు ఇంకా షాంపూల్లో బాగానే వచ్చింది కూత. సరే మనోజ్, మీరు దుబాయ్కి ఎప్పుడు పోతున్నారు అనుకుంటున్నారు? 10 వీక్స్. ఈ టమోటా కూత కాయలన్నీ అన్ని అయిపోయిన ఇంకా పెరికేషన్ ఇంకా పోదాం అనుకుంటున్నారు. బాగా వచ్చింది టమోటా. ఇది మన మనోజ్ దే, ఇదంతా మన దుబాయ్ మనోజ్ దే పొలము. చూడండి దాదాపు 5 ఎకరాల్లో పండించినాడు. బాగా వచ్చింది కూత. ఈ పొద్దు పెరుగుతున్నారు. మన మార్కెట్ కి రవాణా చేసి అక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ విమానంలో మన దుబాయ్కి తరలిస్తాడు. దుబాయ్లో అమ్ముకుంటాడు. అక్కడ మంచి ధరలు వస్తాయి. ఇది మనోజ్ ది ప్లాన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనోజ్ ఇది పంట 5 ఎకరాల్లో ఏముంది, ఇది అయ్యే కొద్దికి మళ్ళీ నాటు నారి దాదాపు ఎంత అయిందంటే ఒక 15 days, 10 to 15 days, 15 రోజులు అయిండాయి. అవి నారు ఎట్లా ఇంప్రూవ్ అవుతా ఉంది. దానికి ఆల్రెడీ కూలోళ్ళు మందు వేస్తున్నారు. మందు వేసేది ఎట్లా ఏమి విధానం మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనోజ్ మనది ఎట్లా ఉన్నాడు, మనోజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రండి ఫ్రెండ్స్ చూద్దాము. మనోజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం విందాము. మన మనోజ్ ఇక్కడ చాలా బిజినెస్లు పెట్టినారు.
ఆల్రెడీ ఇల్లు కట్టేది చూస్తున్నాయి. మన కార్యానికి మంచి మంచి పెళ్లికి కానీ మళ్ళీ శుభకార్యాలకు కానీ తిథిలకు కానీ దీనికంతా మన ఆర్థికంగా సహాయం చేస్తారు మన మనోజ్ గారు. అది వెనక కొద్ది 2-3 వీడియోల్లో చెప్తున్నా నేను, మీరు వినిండారు. చూడండి ఫ్రెండ్స్, ఇది సాహో అనే ಒಂದು నారు, టమాటో నారు. అక్కడ ఆల్రెడీ మీరు చూశారు. 5 ఎకరాల్లో ఏమంటే 5 ఎకరాల్లో ఈవిడ టమోటా 5 ఎకరాల్లో టమోటా సాగు వచ్చింది. అదని పీకుతున్నారు. టమోటాను పీక్చి బాక్స్లో వేసేకి ఈరోజు పక్కనే అది 5 ఎకరాలు ఏముంది, అది అయిపోయి త్వరగానే ఇది కూడా రావాలా, ఈ పక్కన ఉండే పొలంలో కూడా పంట బాగా రావాలా, టమోటా సాగుని బాగా చేయాలని దాదాపు 15 రోజుల్లో పెట్టినారు. చూడు బాగా వచ్చింది. ఇది సాహో అనే ఇది నారు నాటినారు మనోజ్ గారు. మన మనోజ్ గారికి అడిగి తెలుసుకుందాం. మనోజ్ గారు ఎట్లా నాటినారు, ఎక్కడి నుంచి తెచ్చారు, దిగుబడి బాగా వచ్చింది, దీనికి ఏం మందు వేస్తారు ఏమి అని తెలుసుకుందాం. చెప్పండి మనోజ్ గారు, ఇది సాహో నారు అని విన్నాము. మీరు ఎక్కడి ఇంకా దీన్ని కొనుగోలు చేశారు, ఎక్కడి ఇంకా ఖరీదు చేసి ఇక్కడ మీరు నాటినారు? ఇది దాదాపు ఎన్ని ఎకరాల్లో మీరు కొత్తగా నాటినారు అని చెప్పాలి మనోజ్ గారు? దుబాయ్ నుంచి తెచ్చినాం. నార్లు కూడా ఇవన్నీ నార్లు కూడా దుబాయ్ నుంచి తెచ్చినారు. దుబాయ్ నుంచి వచ్చినాను కదా, మన 10 days ముందరగా వచ్చినాను. దుబాయ్ నుంచే కంప్లీట్ చేసిన దీనికి. అందుకే దుబాయ్ నార్లు అంటే బాగా వస్తాయి అనేసి నేను కొత్తగా ట్రై చేసిన. ఇండియాలో ఎట్లా పంటలు వస్తాయి అనేది కొత్తగా ట్రై చేసిన. దుబాయ్ నార్లే అన్ని తెచ్చింది వేసినాము. ఈ గోస్ట్ మార్లో తెచ్చినాము ఇవన్నీ. చెప్పండి. దుబాయ్ లో తెచ్చాము. దుబాయ్ లో ఎక్కడ ప్లేస్ అంటారు మీరు, సపరేట్ ప్లేస్? ఆ ప్లేస్ ఎక్కడ అంటే మన రైతు బాంధవులు ఎక్కువ మంది టొమాటో సాగుబడి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది టొమాటోనే నమ్ముకున్నారు మన రైతులంతా మన రాష్ట్రంలో. వాళ్ళకంతా అనుకూలం కానీ ఎక్కడ చిక్కినా మీరు నారు వాళ్ళకి కూడా మనము మీ సహాయంతో వాళ్ళకంతా అందించి మంచి నారు నాటి వాళ్ళు టొమాటోలో మంచి లాభం కొనగలని మా ఆశీస్సులు. అందుకే మీరు ఎక్కడ తెచ్చారని చెప్పాలా మనోజ్ గారు? ఒక నారు వచ్చి $10 పడతాయి. నారు వచ్చి $10 పడతాయి. ఓకే మనోజ్ గారు, బాగానే పంట బాగా అంతా ఎన్ని ఎకరాలు వేసినారు మనోజ్ గారు మీరు? 5 ఎకరాలు 5 ఎకరాలు వేసినారా? మన కూలోళ్ళంతా ఇక్కడంతా ఏందో ఎరువు మందు ఏదో వేస్తా ఉండ్రే, ఎలా బాగా దిగుబడి బాగా వచ్చేదానికి, ఇలువరి బాగా వచ్చేదానికి వేసినారు. ఓకే, వాళ్ళంతా కూలోళ్ళు ఉంది. మనోజ్ గారు, మీరు ఈ వ్యవసాయం దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి చేస్తారని తెలిసా మాకంతా. దీని ఇంకా మీకు విశేషం ఏమి, మీకు అంత ఇంట్రెస్ట్ ఏముంది దీంట్లో టొమాటో పండించే దాంట్లో? చెప్పండి మనోజ్ గారు. ఇంట్రెస్ట్ వచ్చి టొమాటో వేస్తుంది, ఏమో కొంతగా వస్తుందేమో అనేసి వేస్తుంది. ఓకే, కానీ వచ్చిండాయి, బాగానే వచ్చిండాయి. దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఇంకా వచ్చింది మీకు. అక్కడ మీరు అమ్ముకుంటే దాదాపు 20 lakhs ఇంకా రావచ్చు మీకు దుబాయ్ లో, అంటే 1 to double అక్కడ. ఓకే మనోజ్ గారు, మీకు ఇంచేపు మీ పొలంకి వచ్చి ఈ టొమాటో సాగుబడి, ఇక్కడ టొమాటో ఆల్రెడీ పెరుగుతున్నారు 5 ఎకరాల్లో. ఇక్కడ 5 ఎకరాల్లో టొమాటో చెట్లు నాటినారు. టొమాటో చెట్లు బాగానే వచ్చిండే ఇప్పుడు. ఈ టొమాటో చెట్లకి మంచిగా ఇలువరి బాగా వస్తూ ఉంది. ఇవి దాదాపు 30 days లో సెటిల్ అయ్యి ఈడ కూత కాస్తాయి. దీనికి నుంచి మీకు మంచిగా ఇలువరి వచ్చి మంచి టొమాటో కోతలు కోసి మంచిగా రావాలి. మీరు దుబాయ్లో ఇంకా ఎక్కువ రవాణా చేసి, మన రాష్ట్రం నుంచి రవాణా చేసి ఎక్కువ రావాలి. ఇంకేమి టొమాటో సాగుబడిని నమ్ముకున్న మన రాష్ట్రంలో ఉన్న రైతులకి అనుకూలకరంగా ఇంకా ఇట్లా వ్యవసాయం ఇంకా ఇంప్రూవ్ చేసేలా, ఉత్పత్తి చేసేలా, టమోటా ఉత్పత్తి చేసేలా హెల్ప్ చేస్తున్నారు. మీకు ఆ దేవుడు ఆశీస్సులు బాగా ఉండాలని కోరుకుంటూ, మనోజ్ గారు అందరికీ మీరు లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరంతా మన రాష్ట్ర రైతులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మనోజ్ గారు. మేము దుబాయ్ నుంచి మీరు కంప్లీట్ చేయాలని నార్లని చెప్పుకుంటా ఉన్నాము. మీకు చూడండి ఫ్రెండ్స్, మన దుబాయ్ మనోజ్ వాళ్ళు మంచి నారు ఇస్తున్నారు. ఆల్రెడీ చూసినాము, మంచి నారు ఇస్తారు. ఎవరికైనా మీకు మంచి టమోటా నారు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసంలో ఎవరికైనా టమోటా నారు కావాలనుకుంటే మన దుబాయ్ మనోజ్ కి కాంటాక్ట్ చేయండి. కామెంట్ బాక్స్ లో మీ నంబర్లు పెట్టండి. దుబాయ్ మనోజ్ ఆ నంబర్ తీసుకొని మీకు కాంటాక్ట్ చేసి
మీకు ಯಾವ ರೀತಿగా ಹೆಚ್ಚೋಟ టమోటా నార్లు కావాలా వాళ్ళు అందిస్తారు, హోమ్ డెలివరీ ఇస్తారు. వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీకు మంచిగా నాటుకోనికి మళ్ళీ మంచిగా టమోటా డెలివరీ వచ్చేకి అవన్నీ బాగా సహాయం పడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు దుబాయ్ మనోజ్ నంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. నంబర్ తీసుకొని దుబాయ్ మనోజ్ కాంటాక్ట్ చేసి మీకంతా మంచిగా మన రాష్ట్రంలో ఉండే రైతులకందరికీ మంచి హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తూ, మన దుబాయ్ మనోజ్ ఉన్నాడు, వాళ్ళకి దేవుడు చల్లగా చూసుకోవాలా. ఇంకొకటిగా మన రాష్ట్రానికి, మన ఊరికి, మా ఊరికి మంచిగా చేయాలని దుబాయ్ మనోజ్కి నేను హ్యాండ్స్ తెలుసుకుంటున్నా. ఓకే, దేవుడు మంచి చేయని మనోజ్ గారు, మీరు బాగా మంచిగా మన రాష్ట్రానికి, మన రైతులకి సహాయం చేసేలా ఇల్లు కట్టించేది కానీ, ఆర్థిక సహాయం చేసేది కానీ, శుభకార్యాలు కానీ, తిథులు కానీ, ప్రతిదానికి దేవస్థానం కార్యాలకు కానీ అనే దానికి మంచిగా మీరు హెల్ప్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండు ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు. అందుకే మళ్ళా ఇక్కడ 5 ఎకరాల్లో టమోటా సాగుబడి, ఇంకా 5 ఎకరాల్లో టమోటా నారు నాటినారు. మీకు ఇంకా ఆర్థికంగా బలపడేలా, ఇంకా బాగా దేవుడు బాగా చల్లగా చూసుకోవాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ బాయ్ బాయ్. దుబాయ్ మనోజ్ నెక్స్ట్ వీడియోలో దుబాయ్ మనోజ్ ప్రోగ్రెస్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం మనం, దుబాయ్ మనోజ్ ఎట్లా ఉంటుంది, దుబాయ్ మనోజ్ది ఇది బిజినెస్ స్టాటిక్స్ అవన్నీ చెప్తారు. అందుకే సెలవు చెప్తూ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ మంచిగా పని చేసుకొని అందరూ బాగుండాలి. అందరూ టిఫిన్ తిని ఆనందంగా మీ పనులు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఈ టమోటా డెలివరీ సాగుబడి గురించి ఏమైనా మీకు డౌట్స్ కావాలంటే తీసుకొని మీరు కామెంట్ బాక్స్ లో నంబర్ పెట్టండి. మా దుబాయ్ మనోజ్ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ నాయకుడు ఉన్నారు, కెమెరామెన్ దిలీప్ ఉన్నాడు. వాళ్ళందరికీ సహాయంతో మీకు ఏ సహాయం ఏమైనా చేసేకి మేము ఉంటాము. కామెంట్ బాక్స్ లో నంబర్ పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్. ఓకే, టాటా.